ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తెలుగు రాష్ట్రాల మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే పార్లమెంటు సభ్యులతో ఇష్టాగోష్ఠిగా చర్చ జరిపి వాళ్ళతో తేనేటి విందు కూడా స్వీకరించి ముచ్చటించుకున్నారట. ఆ వార్త ఇక్కడ మనకి ఒక వైరల్ అవుతుంది. ఏపీ పాలనపై మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. జగన్ విమర్శలకు మీరు ధీటుగా కౌంటర్ ఇవ్వాలి. భాజపా ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తెలంగాణలో పార్టీ వ్యవహార శైలిపై పెదవి విరుపు. ఇవి ప్రధానంగా ఉండే అప్డేట్స్. అంటే నిన్న ప్రధానమంత్రి మోదీ గారు తెలుగు రాష్ట్రాల ఎంపీలతో భేటీ అయిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే, ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పరిపాలన ఉందో అది బ్రహ్మాండంగా ఉంది. ఏపీ పాలన మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది, ఎందుకంటే అభివృద్ధిలో దూసుకుపోతుంది. మ్యాక్సిమం అన్ని డెవలప్మెంట్స్ కూడా ఆంధ్రప్రదేశ్ వైపే దారి మలుతున్నాయి. సో అక్కడ ఎంపీలు కానీ అందరి పనితీరు బాగుంది. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వమే పరిపాలిస్తుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం అంటే బీజేపీ ఉంది, జనసేన, టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదనట్లేదు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కాదనట్లేదు, బట్ భాజపా కూడా అందులో ఉంది కదా. కానీ వైసీపీ వాళ్ళు చేసే అరాచకాలు ఏవైతే ఉన్నాయో, వైసీపీ వాళ్ళు చేసే విమర్శలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తిప్పికొట్టండి అనే విధంగా ఆయన కామెంట్ చేయడం కూడా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరు ఏం చేయలేకపోతున్నారు, ఢిల్లీలో కేంద్రంలో ఆయనకి సంబంధించి బ్యాక్ బోన్ ఏదో ఉంది, ఎవరో సపోర్ట్ ఇస్తున్నారు అని ఒక భ్రమలో ఉన్న వాళ్ళందరికీ ఇదొక చెక్ పెట్టినట్టుగా అనిపించింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వం ఉంది, కేంద్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారు అనే టీం అంటే వైసీపీ బ్యాచ్ ఏదైతే ఉందో అది విమర్శిస్తుంటే అది ఇండైరెక్ట్గా బీజేపీని కూడా విమర్శించినట్టే కదా. టీడీపీ జనసేన మాత్రమే కౌంటర్లు ఇస్తున్నారు, మీరు ఎందుకు కౌంటర్లు వేయట్లేదు, మీరు ఎందుకు అడ్డుకోవట్లేదు, మీరు ఎందుకు ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, మీరు కూడా మాట్లాడాలి కదా, మీరు కూడా ప్రభుత్వంలో భాగమే కదా. అదే ఇక్కడ ప్రధానమంత్రి మోదీ గారి యొక్క ఉద్బోధ నిన్న జరిగిన దాంట్లో ఈ విధంగా ఉద్బోధ చేశారంట. మీరు ఎందుకు అసలు కౌంటర్ ఇవ్వట్లేదు? మనము టీడీపీ జనసేనతో కలిసి ప్రయాణించడం వల్ల భాజపాకి సుమారు 8-9 ఎమ్మెల్యే సీట్లు అలాగే ఒక 4-5 ఎంపీ స్థానాలు ఎలా కైవసం చేసుకునగలిగారు అంటే బికాజ్ ఆఫ్ టీడీపీ జనసేనతో కలిసి పోటీ చేయడం వల్ల, పార్టీని విస్తరించే క్రమంలో, సౌత్కి స్ప్రెడ్ చేసే క్రమంలో భాజపా పక్షాలు ముందుకెళ్తున్నాయి. ఎక్కడ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఉన్నా కూడా అక్కడ డబుల్ ఇంజిన్, ట్రిపుల్ ఇంజిన్ ఏదైనా కానీ సర్కార్ కూల్గా వెళ్తుంది, నడుస్తుంది, అభివృద్ధి పదంగా నడుస్తుంది. పైపెచ్చు రిపీటెడ్గా మళ్ళీ అదే గవర్నమెంట్ కూడా గెలుస్తుంది. సో అటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ సందర్భంగా మీరు కూడా సర్కార్లో భాగస్వామి అయినప్పుడు, సర్కార్ని విమర్శిస్తున్నప్పుడు మీకు మిమ్మల్ని విమర్శించినట్టు కాదా, అంటే మనల్ని అంటున్నట్టు కాదా, మీరు ఎందుకు మాట్లాడలేదు అనేది నిన్న ప్రధానమంత్రి మోదీ గారి యొక్క ప్రధాన ఉద్బోధ. సో ఇకపై బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ బ్యాచ్పై అటాక్ స్టార్ట్ చేయబోతుంది. పైపెచ్చు అధిష్టానం ప్రధానమంత్రి స్వయంగా చెప్పడం ఇంకేముంది, గో హెడ్ అన్నాడు ఆయన. సో ఇకపై భాజపా పక్షాలు ఎలాగా విస్తృతంగా దాడి చేస్తాయి వైసీపీ మీద, లెట్ వి సీ. ఇకపోతే తెలంగాణ అంశానికి వస్తే అందరికీ విచిత్రంగా ఇప్పటికీ అర్థం కాని అంశం ఏంటంటే, చాలా వరకు ప్రజలను కూడా సర్వేలు కూడా చాలా ఏం చెప్పాయంటే భారస మొదటి స్థానంలో ఉంది, ఇది 23 ఎలక్షన్స్కి ముందు. 2వ స్థానంలో భాజపా ఉంది, 3వ స్థానంలో కాంగ్రెస్ ఉంది. సరే కాంగ్రెస్ కష్టం, బీజేపీ ఎక్కువగా ముందుకు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు చాలామంది ఎమ్మెల్యేలకు బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనుకున్న కాస్త అనూహ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. దీనికి వైఫల్యాలు ఏంటి, భాజపా పుంజుకోవాల్సింది ఎందుకు వెనక్కి వచ్చింది? తెలంగాణ సాధించడంలో కూడా ఆ రోజు కాంగ్రెస్కి కేంద్రంలో సపోర్ట్ ఇచ్చింది పెద్దమ్మ సోనియా గాంధీ అయితే, చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారు, శ్రీమతి కీర్తిశేషులు అయ్యారు, ఆవిడ లేరు, మన మధ్య లేరు, బట్ ఆమె కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చారు తెలంగాణకి. ఇవ్వడం వల్లే తెలంగాణ సాధ్యమైంది. బట్ అటువంటి తెలంగాణ సాధ్యమైన భాజపా ఈరోజు తెలంగాణలో 3వ స్థానంకి ఎందుకు పరిమితం అవుతుంది? ఇవాళ పంచాయతీ ఎలక్షన్లో కూడా అక్కడక్కడ పోరాటం ఏదో దాన్ని ఏమంటారు మనుగడ సాగించేలాగే ఉంది తప్ప ఎందుకు భాజపా ఇదవట్లేదు, దానికి కారణాలేంటి? సో దీని మీద పెదవి విరిచారు, కాస్త సీరియస్గానే చెప్పారంట. దీంట్లో ఇక్కడ ఇంకో అంశం కూడా మోదీ గారు ప్రస్తావించిన అంశం ఏంటంటే, హైదరాబాద్ ఎంపీ అయిన అసదుద్దీన్ ఓవైసీ గారికి ఉన్న నెట్వర్క్ కూడా మీకు లేదా? ఆయన సోషల్ మీడియా వింగో ఎంతో హుషారుగా సామాన్యులకి చేరువుగా వెళ్ళి చేసుకుంటున్నాడే, అలా కూడా మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? భాజపాని ఎందుకు ముందుకు నడిపించలేకపోతున్నారు? కేంద్ర మంత్రులు ఉన్నారు,
బండి సంజయ్ గారు కానీ, అలాగే కిషన్ రెడ్డి గారు కానీ, ఎలాంటి సీనియర్ నాయకులు వీళ్ళంతా ఇలాంటివి ఉంటుండగా, ఎంత పవర్ఫుల్గా ఉంటుండగా, ఇప్పుడు ఆయన ఎవరు వెంకటరమణ గారు ఒక ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి పోటీ చేస్తే వాళ్ళిద్దరిని కాదనుకొని ఈయన గెలిపించుకున్నారు కదా స్థానికులు. మరి అలాంటప్పుడు క్రాస్ ఓటింగ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అంతవంటి నాయకులు ఉంటుండగా మీరు అంటే కామారెడ్డిలో జరిగిన ఘటన మీరు ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు, టెక్నాలజీ ఎందుకు వాడలేకపోతున్నారు అనే విషయంలో ప్రధాని మోదీ గారు కాస్త క్లాస్ పీకుతూనే ఈ విధమైన ఉద్బోధ చేశారట. ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళకి ఎట్లాగైతే మీరు ఇకపై గవర్నమెంట్ మీద చేస్తే అటాక్ చేయండి అన్నారు, మీరు ఇక్కడ ఎందుకు మీరు సోషల్ మీడియాని టెక్నాలజీని వాడుకోలేకపోతున్నారు, ముందుకు వెళ్ళలేకపోతున్నారు అనేది మోదీ గారి యొక్క ప్రధాన ఉద్దేశం. దానికి సంబంధించే ఓవరాల్గా నిన్న అన్ని ఛానల్స్లోనూ దీని మీద చర్చ జరుగుతోంది, నడుస్తుంది. మరోవైపు ప్రధాన పత్రికలన్నింటిలో కూడా ఇది హెడ్లైన్గా కూడా పెట్టడం జరిగింది. మోదీ గారు తెలుగు ఎంపీలపై ఇస్తున్న ఫీడ్బ్యాక్ సంబంధించి ఏపీ పాలన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలన భేష్గా ఉంది, దానికి తగ్గట్టుగా కేంద్రం కూడా సహకరిస్తుంది. జగన్ విమర్శలకు మీరు ధీటుగా కౌంటర్ ఇవ్వాలి, మీరు ఇన్ ద సెన్స్ బీజేపీ సభ్యులు, బీజేపీ నాయకులు. ఆంధ్రప్రదేశ్లో ఒక వర్మ గారు ఉన్నారు, కేంద్ర మంత్రి ఉన్నారు, అలాగే మరొక ఎంపీ పురంధరేశ్వరి గారు ఉన్నారు, అలాగే ఎవరు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు ఉన్నారు. ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళ సీనియర్లందరూ కూడా మీరు ఎందుకు అటాక్స్ చేయట్లేదు, ఎందుకు మీరు కౌంటర్ ఇవ్వట్లేదు అనే దాని మీద మోదీ గారు ఘాటుగానే స్పందించారు.